దసరా పండుగకు సొంత ఊర్లకి వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్లోని బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్షంగా అందిస్తారు. వెళ్ళేటటువంటి వాళ్ళతో హైదరాబాద్లో ప్రయాణ ప్రాంగణాలు కూడా కిక్కిరిసిపోయాయి. ఇవాళ ఉదయం నుంచే దాదాపు అటు హైదరాబాద్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అలాగే బస్ స్టేషన్లు అన్నీ కూడా ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. మన ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాలకు ఎక్కువ రైళ్లు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి పండుగ చేసుకునేందుకు వెళ్ళేటువంటి వాళ్ళతో కూడా ఇక్కడికి ఉదయం నుంచి ప్రాంగణానికి చేరుకుని రైళ్ల కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి వచ్చేటువంటి వాళ్ళతో ప్రయాణ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ ప్రాంతాలు అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా వేలాది మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి పండుగను కుటుంబ సమేతంగా జరుపుకునేందుకు ఇక్కడ నుంచి తరలి వెళ్లడం జరిగింది. వచ్చేటువంటి ప్రయాణికుల కోసం కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా దసరా పండుగకు వేలాది మంది హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్తారన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే దాదాపు ఈ నెల 13 నుంచి దీపావళి పోయే వరకు కూడా రెగ్యులర్గా అనేక ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం మొత్తంగా 154 ప్రత్యేక రైళ్లను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ సహా షిరిడి అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలు కూడా రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఇవాళ ఉదయం నుంచి చూస్తే కనుక దసరా పండుగ రేపు పర్వదినం రేపు కావడం వల్ల ఈరోజు ఎక్కువ మంది ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉందన్న కారణంతో ఇవాళ దాదాపు కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా నడపడం జరుగుతుంది. పలు ప్రాంతాలకు అటు కాకినాడ తిరుపతి అలాగే గుంటూరు కాచిగూడ అలాగే సికింద్రాబాద్ నుంచి కాకినాడ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి స్టేషన్ పరిసరాల ప్రాంతాల్లో కిక్కిరిసిపోయింది. దాదాపు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రతి రైలు కూడా ప్రతి బోగి ప్రతి బెర్త్ కూడా నిండిపోయి కాలు మోపేందుకు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో రద్దీగా మారిపోయింది. అలాగే రైల్వే స్టేషన్ కాచిగూడ అలాగే నాంపల్లి స్టేషన్ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటు వచ్చేటటువంటి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలాగే వాళ్ళని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే శాఖ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం. స్టేషన్ పరిసర ప్రాంగణంలో చూస్తే కనుక ప్రత్యేకంగా ఎక్కువ రద్దీ ఉండడం కారణంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా రిజర్వేషన్ కేంద్రాలను కూడా ఎక్కువగా ఏర్పాటు చేసి ఎటువంటి డిలే కాకుండా వెంటనే టికెట్ తీసుకునేటువంటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. అలాగే వేలాది మంది వెళ్ళేటువంటి అవకాశం ఉన్నందు కారణంగా అటు రైళ్లలో అటు రైల్వే స్టేషన్లలో కూడా భద్రతను పటిష్టపరచడం జరిగింది. ఇటు ప్రయాణ ప్రాంగణాల చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అలాగే ప్రత్యేకంగా భద్రతా చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. అలాగే రైళ్లలో రైల్వే స్టేషన్లో కూడా ఆర్పీఎఫ్ పోలీసులను అలాగే జనరల్ పోలీసులను కూడా మోహరించి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైల్వే పోలీసులందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే కనుక ఇటు ఈసారి దసరా పండుగకు ముందు నుంచే చాలా మంది సెలవులు ఇవ్వడం కారణంగా చాలా మంది ఇప్పటికే ఈ నెల 13వ తారీఖు నుంచి వాళ్ళ ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో సహా పిల్లల సెలవు కావడం వల్ల వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళడం జరిగింది. ఫలితంగా ఈసారి గతంలో కంటే ఈసారి కొద్దిగా రద్దీ కాస్త తక్కువ ఉందని చెప్పవచ్చు. అంటే దాదాపు ఇప్పటికే 10 రోజుల నుంచి ప్రతిరోజు ఇదే రష్తో వెళ్తున్నటువంటి కారణంగా ఈసారి కొద్దిగా గతంతో పోలిస్తే ఈసారి కొద్దిగా తక్కువగా ఉన్నటువంటి అని చెబుతున్నారు. అదేవిధంగా చూస్తే కనుక అటు ఆంధ్రప్రదేశ్ అలాగే అటు రాయలసీమ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఎక్కువ మంది రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. అటు బస్సుల్లో ఇటు 50% అదనపు ఛార్జీలు ఎక్కువగా ఉండటం వల్ల వాటిని భరించలేక తక్కువ ఛార్జీతో గమ్యస్థానం చేరవచ్చినటువంటి ఉద్దేశంతో కుటుంబంతో సహా రైల్వే స్టేషన్కు చేరుకుని ఇక్కడ నుంచి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. ఫలితంగా ఎక్కువగా సాధారణంగా రెగ్యులర్ రైళ్లతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రైళ్లకు కూడా విపరీతమైనటువంటి రద్దీ ఏర్పడింది. ప్రధానంగా జనరల్ బోగీలో చూస్తే కనుక కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అయితే దక్షిణ మధ్య రైల్వే అధికారుల రద్దీకి అనుగుణంగా కొంత జనరల్ బోగీల సంఖ్యను కూడా కొంత పెంచాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా పూర్తి స్థాయిలో చేయలేదని ప్రయాణికులు ఎక్కువగా ఆరోపిస్తున్నారు. అయితే వేసినటువంటి అదనపు బోగీలు కానీ అలాగే అదనపు స్లీపర్ బెర్త్లు కానీ అంత సరిపడం లేదని కూడా ప్రయాణికులు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి రైల్వే ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటు రైల్వే స్టేషన్ అలాగే బస్ స్టేషన్ కూడా రద్దీ పెరిగిన దృష్ట్యా ఇవాళ రాత్రి వరకు కూడా వేలాది మంది ఇక్కడ నుంచి తరలి పెట్టే అవకాశం ఉంది. వాటి కోసం ఆర్టీసీ సహా రైల్వే అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణానికి ఇప్పుడు వెళ్ళిన వారు కూడా తిరుగు ప్రయాణానికి కూడా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరిగి వచ్చిన కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి వారికి పండుగను మంచిగా జరుపుకునే విధంగా అధికారులు అన్ని రకాల ఏర్పాటు. అదేవిధంగా చూస్తే కనుక ఇక్కడ నుంచి ప్రధానంగా రేపు ఆంధ్రప్రదేశ్లో అమరావతి శంకుస్థాపన ఉన్న కారణంగా అక్కడికి విజయవాడ పరిసర ప్రాంతాలకు మటుకు ఎక్కువ మంది వెళ్ళేటటువంటి అవకాశం కల్పిస్తుంది. ప్రధానంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా
చాలా మంది అక్కడ అమరావతి ప్రాంతానికి వెళ్ళేందుకు కూడా చాలా మంది ఉదయం నుంచి వేచి చూస్తున్నారు. వాళ్ళందరి కోసం అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వాళ్ళని కూడా తరలించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో వెంకటరమణ, O2 స్టూడియో.